నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన్యంలో గంజాయి పంటలు నివారించేందుకే రాజ్మా సబ్సిడీ విత్తనాలు పంపిణీ. రైతులందరూ ఆధునిక పద్ధతిలో సాగు చేపట్టాలి. ఎంపీపీ బడుగు రమేష్. గిరిజన ప్రాంతంలో గంజాయి సాగు నివారించేందుకే సబ్సిడీతో రాజ్మా విత్తనాలు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుందని ఎంపీపీ బడుగు రమేష్ తెలియజేశారు. శుక్రవారం కొయ్యూరు వ్యవసాయ శాఖ కార్యాలయంలో రాజ్మా విత్తనాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ బడుగు రమేష్ మాట్లాడుతూ రైతులందరూ సబ్సిడీతో పంపిణీ చేసే విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పండించిన పంటలను దళారు బారిన పడకుండా అధిక రాబడులు సంపాదించుకోవాలని ఆయన తెలియజేశారు. అనంతరం మండల వ్యవసాయ అధికారిని బి ఉమాదేవి మాట్లాడుతూ మండలంలో మర్రివాడ, బుదరాళ్ల పంచాయతీలో పరిధిలో గల ఘాటి ఏరియాలో ఉన్న రైతులకు 90% సబ్సిడీతో 90 క్వింటాలు రాజ్మా విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. రైతులు సకాలంలో విత్తనాలు నాట్లు వేసి అధిక దిగుబడులు సాధించుకోవాలన్నారు. ఈ విత్తనాలు పంపిణీకి రైతుల యొక్క పట్టా పాస్బుక్లు ఆధారంగా ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అంబటి నూకాలమ్మ, వైస్ పి మండల పార్టీ కార్యదర్శి అధ్యక్షులు జల్లిబాబులు, 2 పంచాయతీలకు చెందిన రైతులు తదితరులు పాల్గొన్నారు. మండల వ్యవసాయ అధికారిని కొయ్యూరు, అల్లూరు సీతారామరాజు జిల్లా. ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఘాటి ఉన్న ప్రదేశాలలో గంజా సాగు నిర్మూలించడం కోసం అని రాష్ట్ర ప్రభుత్వం వారు రాజ్మా విత్తనాల్ని 90% రాయితీ మీద ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా బూదరాళ్ళ మరియు మర్రివాడ ప్రాంతాలలో ఉన్న ఘాటి ఏరియాల్లో గంజా సాగు నిర్మూలించడం కోసం అని మన మండలంలో 90 క్వింటాల వరకు మనకి విత్తనం అన్నది రావడం జరిగింది. దీనిని ఇప్పుడు మనం సకాలంలో వేసుకున్నట్లయితే అధిక ధరలు రావడానికి అవుతుంది. అట్లాగే మనం గంజా సాగును కూడా నిర్మూలించడానికి అవకాశంగా ఉంటుంది అన్నమాట. దీనికి మనం ప్రతి రైతు దగ్గర వాళ్ళ తాలూకా పట్టాదారు తీసుకొని మనం రాయితీ మీద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పట్టాదారు మీదే మనం ఈ కార్యక్రమం అన్నది జరుగుతుంది. ఈరోజు కొయ్యూరు మండలానికి సంబంధించి మారుమూల గ్రామాలైనటువంటి పంచాయతీలైనటువంటి బూదరాళ్ళ, చీడిపాలెం మండలం పంచాయతీలకు సంబంధించినటువంటి కొండపూడు సాగు చేసేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రభుత్వం నుండి 90% ఏదైతే సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీతో రాజ్మా విత్తనాలు అనేటువంటి పంపిణీ కార్యక్రమం రోజు కొయ్యూరులో చేపట్టడం అనేటువంటి జరిగింది. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏదైతే ఈ ప్రాంతంలో మారుమూల ప్రాంతాల్లో జరిగేటువంటి గంజా సాగుకు వ్యతిరేకంగా గతంలో చేసినటువంటి వాటికి వాణిజ్య పంటలు చేస్తూ వాటికి అవసరమైనటువంటి రాజ్మా దిక్కులు కావచ్చు, కందులు కావచ్చు, మినుములు కావచ్చు, ఈ రకమైనటువంటి ఏవైతే విత్తనాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా ప్రభుత్వం 90% సబ్సిడీతో ఇవ్వాలి అనేటువంటిది గతంలో కూడా గత ప్రభుత్వంలో మనం ఇవ్వడం అనేటువంటి జరిగింది. దాన్ని కొనసాగింపుగా ఈరోజు మన ఈ రాజ్మా విత్తనాలు అనేటువంటి గిరిజన రైతులకు పంపిణీ చేయడం అనేటువంటి జరుగుతుంది. దీన్ని ఏదైతే గిరిజన రైతులు సద్వినియోగం చేసుకుంటూనే భవిష్యత్తులో వచ్చినటువంటి పంటను కూడా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో లేకపోతే కొద్దిమంది చేసేటువంటి దళారీలకు మోసపోకుండా ప్రతి ఒక్కరు కూడాను మంచి రేటుకు అమ్మాలని, అలాగే ఆధునిక పద్ధతుల ద్వారా చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికీ కూడా గిరిజన ప్రాంతాల్లో సాంప్రదాయ పద్ధతుల్లోనే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రతి సచివాలయ పరిధిలో ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్, అలాగే మండల స్థాయిలో ఒక ఏఓ గారు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా గిరిజన రైతులకు పూర్తి స్థాయిలో ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం మెలుకువలు చెప్పాల్సినటువంటి దగ్గర నుండి చూడాల్సినటువంటి బాధ్యత దీని ఉంది. కాబట్టి ఈ ఎవరైతే రైతే రాసు అనేసి అన్నారు, కాబట్టి రైతు బాగుంటేనే ఈరోజు రాష్ట్రం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి గిరిజన రైతుల పట్ల జరిగేటువంటి మొన్న జరిగినటువంటి తుఫాన్లు కావచ్చు, తుఫాన్లో ఏమైనా సరే ఏంటి జరిగినా పంట నష్టం జరిగినా వాటన్నింటినీ కూడా ఇమీడియట్గా మనం గవర్నమెంట్కి చెప్పాలి అనేటువంటిది ప్రణాళికల్లో సిద్ధం చేసి వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడాను గిరిజన రైతుల పట్ల మనందరం కూడా
సానుకూలమైనటువంటి వాతావరణంలో వ్యవసాయం చేయడంతో పాటు అందరికీ కూడా మంచి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.